హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, క్వాలిటీగా కట్టిన హౌస్ అయితే సేల్ కు ఉందన్నమాట. చూడండి, ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంది. చాలా బాగుంది హౌస్ అయితే. ఇంటీరియర్ పిఓపి కూడా ఇస్తున్నారు. ఇంకా లొకేషన్ డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేస్. ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంది. చూడండి, చాలా బాగుంది. పెయింటింగ్ కూడా అయిపోయింది, రెడీ టు మూవ్. హౌస్ అయితే విజువల్ గా బోర్ అంతా ఉంటది. ఫ్రంట్ సైడ్ అయితే ఇది 20 ఫీట్ రోడ్డు. స్ట్రైట్ గా మీరు ఇక్కడ ప్లాట్ పక్కన ఫోల్ ఉంది కదా, ఆ ఫోల్ పక్కన స్ట్రైట్ రోడ్ ఉంటది. హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు కూడా ఉంది, చూడొచ్చు. అక్కడ స్ట్రైట్ గా ఇదే రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళొచ్చు. ఇటు అయినా వెళ్ళొచ్చు, ఇటు అయినా వెళ్ళొచ్చు. రోడ్ అయితే బాగా కనెక్టివిటీ అంతా చాలా బాగుంది. మంచిగా క్వాలిటీగా కట్టించారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ప్రతిదీ మెటీరియల్స్ అన్ని చాలా మంచిగా అనమాట. నెంబర్ 1 యూజ్ చేశారు. ఇవి వచ్చేసి సిమెంట్ బ్రిక్స్ అయితే కాదు, రెడ్ బ్రిక్స్ తో కట్టిన హౌస్ అనమాట. కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడైతే లేదనమాట, బైక్స్ ఓన్లీ పార్కింగ్ చేసుకోవచ్చు. చుట్టూ చూస్తే మీకు హౌసెస్ అన్ని కనిపిస్తుంటాయి. ఆల్రెడీ కడుతున్న ఇల్లులు ఉన్నాయి, కట్టించిన ఇల్లులు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి గేట్స్ అయితే చూడొచ్చు, ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ పార్కింగ్ టైల్స్ చూడండి, బాగా మంచి కంపెనీవే యూజ్ చేశారు. చూడొచ్చు, పార్కింగ్ టైల్స్ ఈ విధంగా ఉంది. ఇంకా వాల్ టైల్స్ చూడొచ్చు. ఇంటికి సంబంధించి బాగా మంచిగా అయితే చేయించారు. వైరింగ్ కూడా గోల్డ్ మెడల్ అయితే యూజ్ చేశారనమాట. క్వాలిటీవే, ప్రతిదీ మంచి కంపెనీవే యూజ్ చేశారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్టెప్స్ ఇలా వెళ్ళాలి. స్టెప్స్ పక్కన మరి ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కామన్ బాత్రూమ్ లో కూడా వెస్టర్న్ టాయిలెట్ చేశారనమాట. టైల్స్ కూడా చూడొచ్చు, చాలా మంచివి అయితే ఉంది. డిజైన్ కూడా చాలా బాగున్నాయి, చూడడానికి చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ స్టీల్ అయితే యూజ్ చేశారు. ట్యాప్స్ అన్ని. స్పేస్ కూడా బాగుంది. కామన్ బాత్రూమ్ లో కూడా ఇంత స్పేస్ అయితే ఇచ్చారు. రీసెంట్ గా కట్టించారు. ఎవరైతే జాయిన్ కాలేదు ఇంకా ఇక్కడ హౌస్ లో అయితే ఎవరైతే జాయిన్ కాలేదు, ఇండివిజువల్ గా బోరు, సంపు అంతా ఉంటది. ఇక్కడ మరి వాషింగ్ చేసుకోనికి ఏమన్నా సామాన్లు అలా వాష్ చేసుకోనికి మరి సపరేట్ గా ఇలా చేశారు. చూడండి, ఇంత చిన్న స్పేస్ లో బాగా ప్లానింగ్ అయితే చేశారనమాట. ట్యాబ్స్ కూడా ఉన్నాయి. రెడీ టు మూవ్ హౌస్. ఇక్కడ మరి స్పేస్ కూడా ఇచ్చారు, చూస్తే మీకు కనిపిస్తూ ఉంటది. ఓన్లీ ఇటు సైడ్ ఒకటే స్పేస్ ఉంది, చుట్టూ ఏం లేదు. ఇటు సైడ్ ఒకటి స్పేస్ ఇచ్చారు. వాల్ కూడా ఈ హైట్ ఉంది. ఇంకా చుట్టూ బాగా మంచి హౌసెస్ ఉన్నాయి. నియర్ లో మనకి స్కూల్స్, కాలేజెస్ అన్ని దగ్గరలో ఉంటాయి. ఎస్కే యూనివర్సిటీ చాలా దగ్గర. ఇంకా ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఇక్కడ మరి చూస్తే వుడెన్ టైల్స్, ఇక్కడ స్టెప్స్ దగ్గర వుడెన్ టైల్స్ ఇచ్చారు. డోర్ వచ్చేసి ఇవ్వలేదు ప్రెసెంట్, ఎందుకంటే మీకు ఏమైనా దాని మీద డిజైన్ మీ ఇష్ట ప్రకారం చేయించుకుంటారనే ఉద్దేశంతో డోర్ కూడా ఏం చేయించలేదు అనమాట. మీరు చెప్తే చేయిస్తారు తర్వాత. డిజైన్ ఏమన్నా పర్టికులర్ ఈ డిజైన్ కావాలంటే అది చేయిస్తారు. ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ ఎవరైనా జాయిన్ కావచ్చు కదా, వాళ్ళ ప్రకారం చేయిస్తారు అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మనం ప్రెసెంట్ హాల్లో ఉన్నాము. పిఓపి ఇంకా వైరింగ్ అయితే చేస్తున్నారు. పిఓపి ఇంటీరియర్ అంతా ఆల్రెడీ పూర్తి కంప్లీట్ అయిపోయింది. చూస్తే మీకు కనిపిస్తూ ఉంటది. చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఒక 5% అలా ఉంటది. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునే టైం కంతా కంప్లీట్ అయితే అయిపోతుంది. చూడొచ్చు, చాలా బాగుంది. స్పేస్ కూడా చూస్తే మీకు అర్థమైతే ఉంటది, చాలా పెద్దది. హాల్ అయితే బాగా మంచిగా స్పేస్ అయితే ఉంది. టీవీని కూడా చూడొచ్చు, ఆల్రెడీ అటాచ్డ్ అయిపోయింది. పిఓపికి హైట్ వరకు బాగా మంచిగా అయితే చేశారు. టీవీ చూస్తే చాలా బాగుంది. కొంచెం 5% అలా పెండింగ్ ఉంది, కంప్లీట్ అయిపోతాయి రిజిస్ట్రేషన్ అయ్యే టైంకి. కింద చూస్తే మార్బల్స్ చూడొచ్చు, బాగా మంచి క్వాలిటీ యూజ్ చేశారు. ప్రతిదీ A1 కంపెనీవే యూజ్ చేశారు అనమాట మెటీరియల్స్. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది. ఇది వచ్చేసి నార్త్కి వస్తుంది. ఫేసింగ్ అయితే. హౌస్ అయితే ఫేసింగ్ ఈస్ట్ అండ్ నార్త్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, విండోస్ కూడా ఉన్నాయి, జాలరీ కూడా ఇచ్చారు. బయట గ్రిల్ కూడా ఉంది. ఇంకా స్పేస్ అయితే నిజంగా చాలా ఉంది, చాలా మంచిగా అయితే కట్టించారు. స్పేస్ అయితే ఇంటీరియర్ పిఓపి కూడా ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కిచెన్, పూజా రూమ్ రెండు అయితే ఉంటాయి. లోపల కూడా ఇంటీరియర్ చేయించారు. పూజా రూమ్ కి చూడండి, అసలు డోర్ కూడా ఇచ్చారు, చాలా మంచిగా చేయించారు. డోర్ కూడా వుడ్ కూడా చూస్తే ఈ విడ్త్ అయితే ఉంది.
చూడొచ్చు టైల్స్, మరి పూజా సామాగ్రి పెట్టుకోనికి కూడా ఇచ్చారు. డోర్ అయితే మంచి క్వాలిటీగా అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు కలర్ కాంబినేషన్ లో కనిపిస్తూ ఉంటది, చాలా బాగుంది ఇంటీరియర్. అంటే ఇక్కడ కిచెన్ కి సంబంధించి ఈ ఏరియాలో ఈ విధంగా ఉంటే బాగుంటది అనేసి మంచిగా ప్లానింగ్ ప్రకారం అయితే చేయించారు. స్పేస్ కూడా బాగుంది, చూడొచ్చు బాగా మంచిగా అయితే ఉంది. టైల్స్ అంతా, స్పేస్ కూడా ఈ మాత్రం ఉంది. లైటింగ్ కూడా వస్తుంది, విండోస్ కూడా ఉన్నాయి. చూస్తే మీకు వుడ్ కూడా తెలుస్తుంది అనమాట. గర్జన్ 100% గర్జన్ వీళ్ళు యూజ్ చేసింది. కంపెనీ అయితే ఇదనమాట. పెయింటింగ్ కూడా అయిపోయింది, ప్రతిదీ క్వాలిటీగానే మెయింటైన్ చేశారు. మీరైతే ఎటువంటి డౌట్ కూడా పెట్టుకోని అవసరం లేదు. కావాల్సిందే మీకు అప్పుడే అర్థమైపోతుంది. ఇంకా బిల్డింగ్ సంబంధించి ఎక్కడ క్రాక్స్ కూడా లేవు, చూస్తున్నారు కదా. క్రాక్స్ అయితే దాదాపు కనిపించడం లేదు అసలు. క్వాలిటీగా మెయింటైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ కూడా పిఓపి ఉంది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, వెళ్ళడానికి అనుకూలంగా ఈ మాత్రం స్పేస్ అయితే వెళ్ళారు. ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి పిఓపి ఇంటీరియర్ ఇక్కడ కూడా చేపించారు. ఇక్కడ విండోస్ ఉన్నాయి. ఇంటీరియర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ డోర్స్, స్లైడర్స్ ఏం కాదు, ఓపెన్ డోర్స్. ఇవి వచ్చేసి సెల్ఫ్లు, వుడ్ అయితే కాదు, ఇవి వచ్చేసి సెల్ఫ్లు. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఓపెన్ డోర్స్. సెల్ఫ్లు అన్నీ ఉన్నాయి. పైన వచ్చేసరికి కబోర్డ్స్ టైపు చేయించారు అనమాట. పిఓపి చూస్తే డిజైన్ అంతా ఈ విధంగా ఉంది. లైట్స్ కూడా ఉన్నాయి. ఈ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మిర్రర్ కూడా వస్తుంది. మీరు ఏమన్నా హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్ బేసిన్ అలా ఇక్కడ సెట్ చేశారు అనమాట. ఇదంతా ఇంటీరియర్. ఇక్కడ మిర్రర్ వస్తుంది. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటది ఈ బెడ్రూమ్ లో. చూడొచ్చు పిఓపి అంతా ఈ డిజైన్ ఈ విధంగా ఉంది. ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ అంతా ఒకటే అనమాట, కాకపోతే డిజైన్ కొంచెం వేరేగా ఉంటది. స్పేస్ అయితే బాగుంది. 6x6 కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి గ్రిల్, విండోస్ అంతా ఉంది. వెంటిలేషన్ అయితే బాగా మంచిగా అయితే వస్తుంది. ఇంకా ఆపోజిట్ లో వాష్రూమ్ అనమాట, చూడొచ్చు. ఇందులో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ పెట్టారు అనమాట. వెస్ట్రన్ టాయిలెట్ పెట్టారు, చూడొచ్చు. టైల్స్ అంతా బాగా మంచి హైట్ వరకు, మంచి కలర్ కాంబినేషన్ లో డిజైన్ కూడా చాలా బాగుంది, బాగా మంచిగా అయితే ఉంది. ఇంటీరియర్ కి సంబంధించి ఇక్కడ కూడా స్లైడర్స్ ఏం కాదు, ఓపెన్ డోర్స్. అంత లోపల వచ్చేసరికి సెల్ఫ్లే ఉంటాయి. ఎవరైతే జాయిన్ కాలేదు, ఫస్ట్ జాయిన్ అయితే మీరే. ఇక్కడ వచ్చేసరికి బీరువా పెట్టుకోనికి ఈ విధంగా చేశారనమాట. ఈ విధంగా ఉంది. బెడ్రూమ్ అయితే చాలా పెద్దది, మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ కి సంబంధించి డోర్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ బేసిన్, హ్యాండ్ వాష్ చేసుకోనికి ఆ విధంగా అయితే సెట్ చేశారు. ఈ విధంగా ఉంది. ఇటు సైడ్ నుంచి చూస్తే లుక్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ నుంచి చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఉంది హౌస్ అయితే. ఇది వచ్చేసి 60 lakhs అనమాట ప్రైస్ అయితే. స్లైడ్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. బ్యాంక్ లోన్ కూడా జెన్యూన్ అయితే వస్తాయి. ఫ్రంట్ సైడ్ అయితే 20 feet రోడ్. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. వీళ్ళు వచ్చేసి ఇంకా మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేస్తారనమాట. ఏరియా వచ్చేసరికి ఇది వచ్చేసి లొకేషన్ ఎగ్జాక్ట్ అంటే కరెక్ట్ ఆర్డిటి స్టేడియం అయితే ఉంది కదా, ఆపోజిట్ లోనే వీరనాగమ్మ టెంపుల్ అనేసి ఉంటది. అక్కడ నుంచి కొంచెం 500-600 meters లో మనకి హౌస్ అయితే వస్తుంది అనమాట. 22x50 మెజర్మెంట్స్, 2.5 cents లో మొత్తం కట్టించారు. 60 lakhs ప్రైస్ అయితే. స్లైడ్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.